హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మష్రూము సన్నగా తరిగి పెట్టుకోండి, టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోండి, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోండి, స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి పెట్టుకోండి, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కారము 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ పసుపు, గరం మసాలా 1 హాఫ్ టీ స్పూను, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు తగినంత, నూనె తగినంత అండి. స్ప్రింగ్ ఆనియన్స్ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు యాలకులు, మసాలా దినుసులు అండి, సాజీరా, యాలకులు, పట్ట, లవంగ అన్నీ వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా బయట వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి, బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఎంత ఎర్రగా ఫ్రై అవుతే మష్రూమ్ కర్రీ అంత బాగుంటుందండి. దీంతో పాటే ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కానీ వేసేసుకోండి. పచ్చిమిర్చి కానీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చి వాసన పోయేటట్టుగా కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ పచ్చి వాసన అంతా పోయేటట్టుగా బాగా స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేయించుకోండి. తర్వాత టమాటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా టమాటాలు మెత్తబడేదాకా బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. మూత పెడుతూ 2 నిమిషాలకు ఒకసారి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి. అడుగు పట్టేస్తుంది కదండి. కాబట్టి ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్, ఈ టమాటాలు బాగా కుక్ అయ్యేదానికి 2 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. మష్రూమ్లో ఉన్నటువంటి వాసన అంతా పోతుందండి. ఇప్పుడు కారము 1 స్పూన్ కారము, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకుందామండి. కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు పెట్టుకొని పచ్చివాసన అంతా పోయేటట్టుగా ఫ్రై చేసుకొని మూత తీస్తూ కలుపుతూ ఉండండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1 హాఫ్ టీ స్పూన్ వేసుకుందామండి. 1 హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్, గ్రేవీకి మీకు ఎంత గ్రేవీ చిక్కదనం కావాలో అది చూసుకొని వేసుకోండి. చిక్కదనం బట్టి వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టి ఒక్క 4 నిమిషాలు 3 నిమిషాలు పెడితే మష్రూమ్స్ బాగా ఉడుకుతాయండి. చూడండి, బాగా ఉడుకుతుంది. గ్రేవీ బాగా తయారయ్యింది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఎంతో రుచికరమైన మష్రూమ్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పరాటాల్లోకి చాలా బాగుంటుందండి. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.